గోదావరి కెరటాలు ఛానల్కి స్వాగతం. మిత్రులారా, మనం ఏపీ టెట్ 2026 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాం. మా ఛానల్ నుంచి, గోదావరి కెరటాల ఛానల్ నుంచి సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ మరియు మ్యాథ్స్ ఇవి అందిస్తూ ఉన్నాము. మరి మీరు మా ఛానల్ ఫాలో అయితే తప్పనిసరిగా మంచి మార్కులతో టెట్ పాస్ అవ్వగలరని హామీ ఇస్తూ ఉన్నాం. మరి ఈ రోజైతే అంకగణితం బిట్స్ ఒక 24 ఇంపార్టెంట్ బిట్స్ ఈరోజు మన వీడియో. ఇది జాగ్రత్తగా ఫాలో అవ్వండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఇక మనం వీడియోలోకి వెళ్దాం. మొదటి ప్రశ్న, ఇది అంకగణితం అండి, అర్థమెటిక్స్ అన్నమాట. ఇందులో మొదటి ప్రశ్న, ఒక సైకిల్ వేగం 15 kmph, చిరుత వేగం 75 kmph అయితే వేగాల నిష్పత్తి ఎంత? మనం ఇక్కడ kmph అంటే కిలోమీటర్ పెర్ అవర్, అంటే గంటకి కిలోమీటర్ల వేగం, కిలోమీటర్ పెర్ అవర్ అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మొదటి జవాబు 2:2, రెండో జవాబు 2:5, థర్డ్ ఆప్షన్ 1:5, ఫోర్త్ ఆప్షన్ 5:1. ఇక్కడ రైట్ ఆన్సర్ మనం చూస్తే మూడవదండి, 1:5 అనేది మనకి రైట్ ఆన్సర్. ఇది థర్డ్ వన్ మనకి రైట్ ఆన్సర్. తర్వాత, ఒక స్వర్ణకారుడు ఆభరణాల తయారీలో బంగారం, రాగిని 7:2 నిష్పత్తిలో కలిపాడు. ఒక ఆభరణం బరువు 45 గ్రాములు అయితే దానిలోనే బంగారం బరువు ఎంత? ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. 1 10 గ్రాములు, 2 35 గ్రాములు, 3 15 గ్రాములు, 4 18 గ్రాములు. ఇక్కడ రైట్ ఆన్సర్ మనకి సెకండ్ వన్ అండి, 35 గ్రాములు అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. 35 గ్రాములు అనేది మనకి రైట్ ఆన్సర్. తర్వాత మూడోది, ఏ వాటా బికి 2 రెట్లు, బి వాటా సికి 4 రెట్లు అయ్యేలా 1300 రూపాయలను పంచితే బి వాటా ఎంత? ఆప్షన్ ఏ, ఆప్షన్ 1 300 రూపాయలు, 2 100 రూపాయలు, 3 400 రూపాయలు, 4 500 రూపాయలు. దీని ఆన్సర్ 3 అండి, 400 రూపాయలు. తర్వాత ప్రశ్న 400 రూపాయలు. తర్వాత, A:B:C = 2:3:4 అయితే 1/A:1/B:1/C ఎంత? మొదటిది ఆప్షన్స్ చదువుతున్నాను. మొదటిది 6:4:3, రెండవది 4:6:3, మూడవది 3:4:6, ఇంకా నాలుగవ చివరి ఆప్షన్ 3:4:5. దీని ఆన్సర్ అయితే మనకి మొదటిదండి, 6:4:3 అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. తర్వాత ఐదవదండి, 7:5, 8:x బహుళ నిష్పత్తి 84:60 అయితే ఎక్స్ విలువ ఎంత? ఆప్షన్స్, ఒకటోది 168, 2 48, 3 16, 4 8. దీని ఆన్సర్ అయితే మనకి నాలుగోదండి, 8. ఎనిమిదోది మనకి ఆన్సర్. తర్వాత 6, 10, 3ల చతుర్థ అనుపాతం K అయితే K² - 25 విదిన్ బ్రాకెట్స్ విలువ ఎంత?
1 0 2 1 3 3 4 4. ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అయితే 1 ఒకటవది ఇక్కడ మనకి 0 0 మనకి రైట్ ఆన్సర్. తర్వాత 48 బస్తాల ధాన్యం ఖరీదు 16,800 రూపాయలు అయితే 36 బస్తాల ఖరీదు ఎంత? ఆప్షన్స్ చదువుతున్నానండి. మొదటి ఆప్షన్ 12,600, రెండవ ఆప్షన్ 15,400, మూడవ ఆప్షన్ 16,200, నాలుగవ ఆప్షన్ 12,900. దీని రైట్ ఆన్సర్ ఫస్ట్ది అండి. దీని రైట్ ఆన్సర్ ఫస్ట్ది 12,600 అనేది దీని ఆన్సర్. తర్వాత 8వది 36 మంది కూలీలు ఒక పనిని 12 రోజుల్లో చేయగలరు. అయితే అదే పనిని 9 మంది కూలీలు ఎన్ని రోజుల్లో చేయగలరు? ఇది దీని జవాబుల ఆప్షన్స్ చదువుతున్నాను. 1 16, 2 48, 3 56, 4 49. దీని ఆన్సర్ వచ్చి 2 48 రోజులండి. 48 అనేది మనకి రైట్ ఆన్సర్. తర్వాత 35 మంది విద్యార్థులకు 24 రోజులకు భోజనాలకు అయ్యే ఖర్చు 6,300 అయితే 25 మంది విద్యార్థులకు 18 రోజులకు భోజనాలకు అయ్యే ఖర్చు ఎంత? ఇది ఆప్షన్స్ చదువుతున్నాను. మొదటిది 2,375 రూపాయలు, 2 3,500, 3 3,375, 4 4,560 రూపాయలు. దీని రైట్ ఆన్సర్ 3 3,375 అనేది దీని రైట్ ఆన్సర్. 3,375 రూపాయలు. తర్వాత 16 మంది ఒక పనిని 13 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు పని ప్రారంభించిన 4 రోజుల తరువాత కొంతమంది వారితో కలిసి 6 రోజుల్లో పూర్తి చేస్తే ఎంతమంది మనుషులు అదనంగా అవసరం? 1 24, 2 18, 3 8, 4 10. దీని ఆన్సర్ 3 అండి. 8 అనేది దీని రైట్ ఆన్సర్. 11వ ప్రశ్న 56, 64, 35, అంటే 56, 64, 35, ఎక్స్లో అనుపాతంలో ఉంటే ఎక్స్ విలువ ఎంత? 1 30, 2 40, 3 60, 4 50. దీని ఆన్సర్ మనకి రెండవదండి. అంటే 40 అనేది దీని రైట్ ఆన్సర్. తర్వాత 12వది 860% ఆఫ్ 50 ప్లస్ 50% ఆఫ్ 860 విలువ ఎంత? 1 12, 2 860, 3 50, 4 100. దీని ఆన్సర్ మనకి రెండవదండి. 860. 860 అనేది దీని ఆన్సర్. తర్వాత 13 ఒక నియోజకవర్గంలో 12,000 మంది ఓటర్లలో 60% మంది ఓటు వేశారు. అయితే ఓటు వేయని వారి సంఖ్య ఎంత? ఇక్కడ మనకి ఓటు వేయని వారి సంఖ్య అడిగాడు అనమాట. చూద్దాం ఆప్షన్స్. 1 4,800, 2 7,200, 3 6,200, 4 5,600. దీని జవాబు మొదటిదండి. 4,800 అనేది దీని జవాబు. తర్వాత 14వ ప్రశ్న ఒక జత బూట్లు ధర 550 రూపాయలు. వాటి అమ్మకంపై 10% తగ్గింపు ప్రకటిస్తే ఆ బూట్ల అమ్మకం ధర ఎంత? ఆప్షన్స్ 1 475, 2 495 రూపాయలు, 3 194 రూపాయలు, 4 360 రూపాయలు. ఆన్సర్ మనకి రెండవది 495 రూపాయలు అనేది దీని రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న ఒక పట్టణ జనాభా 25,000 మంది నుంచి 30,000లకు పెరిగితే జనాభాలో పెరుగుదల శాతము ఎంత? ఆప్షన్స్ 1 25%, 2 16 2/3%, 3 20%, 4 12 1/2%, అంటే 12.5%. దీని ఆన్సర్ మనకి మూడవదండి. 20%.
తర్వాత 16వ ప్రశ్న. ఒక గృహ యజమాని తన ఇంటి అద్దెను ప్రతి సంవత్సరం 50 16 5% పెంచుతాడు. ఒక గృహ యజమాని తన ఇంటి అద్దెను ప్రతి సంవత్సరం 5% పెంచుతాడు. ప్రస్తుతం ఇంటి అద్దె 2,500 రూపాయలు అయితే 2 సంవత్సరాల తర్వాత ఇంటి అద్దె ఎంత? ఆప్షన్ 1 2,756 రూపాయల 25 పైసలు. ఆప్షన్ 2 2,455 రూపాయలు. ఆప్షన్ 3 2,565 రూపాయల 50 పైసలు. ఆప్షన్ 4 2,960 రూపాయలు. దీని జవాబు మొదటిదండి, 2,756 రూపాయల 25 పైసలు అవుతుందన్నమాట 2 సంవత్సరాల తర్వాత ఆ ఇంటి అద్దె. అంటే మొదటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. తర్వాత ఒక రైతుకు గత సంవత్సరం పత్తి పంటలో 1,720 బస్తాల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది అతడు పత్తి పంటపై దిగుబడి 20% ఎక్కువ వస్తుందని భావిస్తున్నాడు. అయితే ఆ రైతు ఆశిస్తున్న దిగుబడి ఎన్ని బస్తాలు? ఆప్షన్స్ 1 2,092, 2 2,064 బస్తాలు, 3 1,998 బస్తాలు, 4 2,350 బస్తాలు. ఎన్ని బస్తాలు వస్తాయని మరి ఆశిస్తున్నాడని కదా మనల్ని అడిగాడు. అయితే దీని ఆన్సర్ మనకి రెండోదండి, 2,064 బస్తాలు వస్తాయని ఆశిస్తున్నాడు. తర్వాత మనం 18వ ప్రశ్నకు వెళ్దాం. 5%లో 25%లో 1,600 విలువ ఎంత? 1 20, 2 30, 3 15, 4 12. దీని జవాబు మనకి రైట్ ఆన్సర్ 1 20 అండి, 20. 19వది. ఒక వ్యాపారి ఒక పెట్టెను 480 రూపాయలకు కొని 540 రూపాయలకు అమ్మితే లాభం లేదా నష్టం ఎంత శాతం? ఇక్కడ ఆప్షన్స్ చదువుకుందాం. 1 16 2/3% నష్టం, 2 12 1/2% లాభం, 3 66 2/3% లాభం, 4 25% నష్టం. ఇందులో మనకి రైట్ ఆన్సర్ 2 12.5% లాభం, 12.5% లాభం. ఇక 20వ బిట్టు చదువుకుందామండి. 30 వస్తువుల అమ్మిన వెల 25 వస్తువుల కొన్న వెలకు సమానమైతే నష్ట శాతము ఎంత? 1 ఆప్షన్ 1 16 2/3%, ఆప్షన్ 2 12 1/2%, ఆప్షన్ 3 66 2/3%, ఆప్షన్ 4 20%. దీని జవాబు మనకి మొదటిది 16 2/3% అనేది దీనికి మనకి రైట్ ఆన్సర్. తర్వాత 21 అండి. ఒక బల్లను 2,142 రూపాయలకు విక్రయిస్తే 5% లాభం వస్తుంది. 10% రావాలంటే ఎంతకు అమ్మాలి? అంటే 10% లాభం రావాలంటే మనం దాన్ని ఎంతకు అమ్మాలి ఆ బల్లను అనేది అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ 1 2,400, ఆప్షన్ 1 2,462, ఆప్షన్ 2 2,564, ఆప్షన్ 3 2,244, ఆప్షన్ 4 2,350. దీని రైట్ ఆన్సర్ మనకి మూడవదండి, మూడవది మనకి రైట్ ఆన్సర్. ఇక్కడ 2,244 అనే రూపాయలు అనేది మనకి రైట్ ఆన్సర్. తర్వాత 22వ ప్రశ్న. ఒక కానుక ప్రకటన వెల 225 రూపాయలు. ప్రచురణ ఒక కానుక ప్రకటన వెల 176 రూపాయలు. దాన్ని దుకాణదారుడు 165 రూపాయలకు అమ్మితే లభించిన రుసుము శాతం ఎంత?
మళ్ళీ చదువుతున్నానండి లెక్క. ఒక కానుక ప్రకటన వెల రూ. 176. దాన్ని దుకాణదారుడు రూ. 165కి అమ్మితే లభించిన రుసుము శాతం ఎంత? ఆప్షన్స్: 1 12/1/2%, 2 16/2/3%, 3 6/1/4%, 4 15/2/3%. దీని ఆన్సర్ మనకి మూడవదండి. 6/1/4% అనేది దీని రైట్ ఆన్సర్. తర్వాత 23. ఒక పుస్తకం ప్రకటన వెల రూ. 225. ప్రచురణకర్త 10% రుసుమిస్తే పుస్తకం అమ్మిన వెల ఎంత? ఆప్షన్ 1 రూ. 265.50. ఆప్షన్ 2 రూ. 210.20. ఆప్షన్ 3 రూ. 205. ఆప్షన్ 4 రూ. 202.50. దీని ఆన్సర్ మనకి లాస్ట్ దండి, చివరిది. అంటే రూ. 202.50 అనేది మనకి రైట్ ఆన్సర్ ఇక్కడ. తర్వాత 24 అండి. 24 లాస్ట్ ప్రశ్న. వనిత దుస్తులు కొనడానికి దుకాణానికి వెళ్ళింది. ఆమె ఎంచుకున్న దుస్తుల ప్రకటన వెల రూ. 1,000. దుకాణదారు మొదట 20%, తర్వాత 5% చొప్పున 2 వరుస రుసుములు ఇస్తే మొత్తం రుసుము ఎంత శాతం? దీని ఆప్షన్స్ చదువుతున్నాను. 1 25%, 2 24%, 3 22%, 4 20%. దీని ఆన్సర్ మనకి రెండవదండి, 24%. 24% అనేది దీని రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, విన్నారు కదా. మరి ఈరోజు మనం అర్థమెటిక్స్లో ఒక 24 ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్నాం. మరి దీని వివరణ బోర్డు మీద త్వరలోనే ఇస్తానండి. ఎందుకంటే మరి ఈ విధంగా బిట్స్కి ఈరోజు ఆన్సర్స్ చేసుకున్నాం. తర్వాత మనం వివరంగా బోర్డు మీద లెక్కను అసలు ఎలా సాల్వ్ చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది అనేది ప్రాసెస్ మనం తెలుసుకుందాం. సాల్వ్ చేస్తాను బోర్డు మీద. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ నుంచి విడుదలవుతున్నటువంటి టెట్ సిలబస్ మొత్తం మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.